టోస్ట్ డిప్పర్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ పెట్టేశాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం చాలా డిఫరెంట్ అండ్ చాలా స్పెషల్ రెసిపీని ఈరోజు తయారు చేయబోతున్నాము. మనకి బ్రెడ్ స్లైసెస్ కావాలి అండ్ కొంచెం పాలు, తర్వాత ఎగ్, బటర్ అండ్ కొంచెం పంచదార, తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కూడా తీసుకుంటాం లైట్ గా, తర్వాత జాజికాయ పౌడర్. చూస్తున్నారు కదా, జాజికాయ మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అదే మెడికల్ స్టోర్స్ లో, ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతూ ఉంటాయి. అది చాలా మంచిది. జాజికాయ పౌడర్ కూడా తీసుకున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేసే కన్నా ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లో ఎగ్ ని బీట్ చేసుకోవాలి. డిప్పర్స్ తయారు చేసుకుంటున్నాం కదా, సో ఈ ఎగ్ ఇందులో వేసేయాలి. ఫస్ట్ మనం ఎగ్ ని బీట్ చేసుకున్నాం. బీట్ చేసుకున్న ఎగ్ లో పాలు కూడా కొద్దిగా వేసుకుందాం. రైట్, తర్వాత మరొక స్పూన్ తీసుకుందాం. ఇందులో జాజికాయ పౌడర్, ఇంకా ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి, కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇందులో మనం కొంచెం ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్నాం కదా. సో ఈ బ్రెడ్ ని డిప్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే ఇది పైనుంచి బ్రెడ్ పైనుంచి ఇలా వేసేసుకుందాం. ఎందుకంటే బ్రెడ్ విరిగిపోతుంది కదా, డిప్ చేసుకుంటే మెత్తగా ఉండి విరిగిపోతుంది కాబట్టి ఇలా చేసేయాలి. కావాలంటే సైడ్స్, బ్రెడ్ సైడ్స్ ఉన్నాయి కదా బ్రౌన్ కలర్ లో, ఇది కట్ చేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. పాలు, ఎగ్ అండ్ జాజికాయ పౌడర్ వేసి మనం ఇది మొత్తం బ్రెడ్ కి అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు బటర్ లో ఫ్రై చేసుకోవాలి. అట్లే కొంచెం పైనుంచి కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అవుతుంది. ఆ లోపు మనం ఏం చేయాలి అంటే 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ని. అండ్ అలాగే కొంచెం ఇందులో బటర్ వేసుకోవాలి. ఓకే, ఇంకో బౌల్ తీసుకుని అందులో కొంచెం బటర్, కొంచెం పంచదార, ఇంకొంచెం దాల్చిన చెక్క పౌడర్, ఈ 3 మనం మిక్స్ చేసుకోవాలి. ఇది నేను మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ బ్రెడ్ కూడా నేను 2 సైడ్స్ కాల్చి పెట్టేసుకుంటాను. మనం ఫ్రెంచ్ టోస్ట్ డిప్పర్స్ ప్రిపేర్ చేస్తున్నాము. అందులో భాగంగా మన రెసిపీ కొద్ది వరకు కంప్లీట్ అయిపోయింది. 2 సైడ్స్ కూడా నేను బ్రెడ్ ని కాల్చి పెట్టేసుకుంటానని చెప్పాను కదా బటర్ లో. సో ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్ లోకి తీసుకుందాం. చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది అండ్ చాలా ఈజీ కూడా. తర్వాత నేను ముందే పంచదార, దాల్చిన చెక్క అండ్ కొంచెం బటర్ వేసి ఇంకో బౌల్లో తీసుకున్నాను కదా, ఇది కూడా మిక్స్ చేసేసాను. పంచదార కొంచెం మెల్ట్ అయిపోతుంది. దీనిపై నుంచి మనం ఇది అప్లై చేసుకోవాలి మిక్చర్ని. బ్రెడ్ స్లైస్ చాలా వేడివేడిగా ఉంది కదా, కాబట్టి మనం ఇది పెట్టగానే బటర్ అండ్ పంచదార కూడా ఫాస్ట్ గా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారా, మామూలుగా బటర్ అండ్ పంచదార కలిపి కూడా డైరెక్ట్ బ్రెడ్ కి అప్లై చేసుకొని తింటూ ఉంటారు కదా, అది కూడా బాగుంటుంది. అండ్ ఇలా మనం పైనుంచి వేస్తే ఈ టోస్ట్ కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా రెడీ అయిపోయినట్టే.
కొంచెం మనం ఏం చేయాలంటే తేనె తీసుకుని అప్లై చేసుకోవాలి. అది ఎలా అనేది ఫైనల్ గా ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాక చెప్తాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసేసుకుందాం. వేడి వేడిగా ఉంది. దీనిపై నుంచి కొద్దిగా తేనె వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే. సో రెడీ అయిపోయింది మన ఫ్రెంచ్ టోస్ట్ డిప్పర్స్. చాలా కలర్ఫుల్ గా ఉంది. పైనుంచి తేనె కూడా వేసాం కాబట్టి చాలా సూపర్ గా అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. కాబట్టి మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. ఫ్రెంచ్ టోస్ట్ డిప్పర్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, బటర్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, ఎగ్స్ 2, పాలు 1 కప్పు, జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్. ఫ్రెంచ్ టోస్ట్ డిప్పర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో ఎగ్ వేసి దాన్ని బీట్ చేసుకోవాలి. అందులో పాలు, జాజికాయ పొడి వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్ లో బటర్ వేసి పంచదార, దాల్చిన చెక్క పొడి కూడా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పై బటర్ వేసి బ్రెడ్ స్లైస్ ను ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని పాన్ పైన వేసి 2 సైడ్ లో వేయించుకోవాలి. చివరగా చక్కెర మిశ్రమాన్ని ఈ ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పైన ఈవెన్ గా అప్లై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రెంచ్ టోస్ట్ డిప్పర్స్ రెడీ.